సార్ చెప్పండి, ఏదైతే ఇడుపు కాగితం మూవీ కాస్త తెలంగాణ యాసని భాషని అవమానపరిచే విధంగా ఆంధ్రోలు మాట్లాడుతుంది. యాక్చువల్గా ఇది జరగడం అనేది ఒక చిన్న ఆ, మంచి సంకేతంగానే నేను అనుకుంటున్నాను. అంటే తప్పు కాదు, మనలో ఉన్న పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఇంకోసారి ఆ, చూపెట్టింది అనేది. కానీ ఒక దద్దమ్మ, తెలివిలేని దద్దమ్మ, ఒక అవగాహన రాహిత్యంతో సమాజం పట్ల బేసిక్ నాలెడ్జ్ లేని ఒక ఫెలో చేసిన మాట. అంటే వాడికి ఏంటంటే ఇది వాడి తప్పు కూడా కాదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన 12 సంవత్సరాల కింద అబ్బాయి ఏజ్ ఉండో ఇలా చూస్తే 25-30 లోపు ఉన్నాడంటే తెలంగాణ అస్తిత్వము ఇక్కడున్న మట్టిలో ఉన్న ఉన్న పవర్ ఏందో వాడికి తెలియదు. ఏదో అట్లా ట్రోలు పడేస్తే ఎక్కిరిసినట్టు ఉంటుంది కదా అని చెప్పి చేసిన దానికి ఒక్కసారి సమాజం మొత్తం ఇంత రియాక్ట్ అవ్వడం అనేది ఊహించరు ఎవరు కూడా. అది ఖచ్చితంగా ఇది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో ఎప్పుడన్నా అవమానం జరిగితే దావత్ పోతాం కానీ కష్టం ఉందంటే ఉరికొస్తాం చూడు అనే గుణం ఉంటుంది చూడు. అవమానం జరిగితే లేకపోతే ఎక్కిరింపులు జరిగితే పోరాడే తత్వం ఎంతుందో మరొకసారి రుజువైంది. ఒక సినిమా విషయంలో ఒక్కటే కాదు, ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటుంది. కొంచెం తెలంగాణ అనగానే ఒక చులకన భావంలో ఉంటుంది. సో అలాంటిది కాకుండా ఎవరైనా నోరు జారితే ఒక సమాజం నీ మీద అడ్డుకుంటారా అని చెప్పి సంకేతం అనేది ఒక పవర్ఫుల్ మనసు. ఇప్పుడు శత్రువు ఏదో చేస్తున్నప్పుడు యుద్ధం ప్రకటించినప్పుడే యుద్ధం చేసిన సత్తా ఎంతో తెలుస్తుందో, తెలంగాణ సత్తా ఏందో అని అర్థమవుతుంది. ఇక్కడ ఈరోజు హోల్ అంటే కంప్లీట్ ఆంధ్ర తెలంగాణలో డిజిటల్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఇడుపు కాగితం అనే సినిమా వస్తున్నది అని చెప్పేసి. ఈ రకంగా మీరు నోరు జారే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ సినిమాల పేర్లు ఎలా ఉండేవి. నేను ఎందుకంటున్నాను, హీరోలకి హీరోయిన్ల పేర్లు పెట్టే లక్ష్మీ బావ అని ఒక పాట ఉంటుంది. లక్ష్మీ బావ ఉంటుందా, లక్ష్మీ అక్క ఉంటుంది, లక్ష్మీ చెల్లి ఉంటుంది, లక్ష్మీ వదిన ఉంటుంది, లక్ష్మీ ఎవరైనా ఉంటారు. లక్ష్మీ బావ ఎక్కడికి వెళ్ళి వస్తాడు? వాళ్ళు తులసి అని హీరో పేరు పెడతారు, రాధా అని హీరో పేరు పెడతారు. నిన్న మొన్న వచ్చిన పుష్ప కూడా హీరో. అంటే హీరోలకు పేరు పెట్టడానికి కూడా మళ్ళీ దీన్ని మేము యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఇంతలో దరిద్రం ఉంటుండే మనకి. నీ పెళ్ళాం మీదొట్టు నా పెళ్ళాం మంచిది, నా పెళ్ళాం మీదొట్టు నీ పెళ్ళాం మంచిది, ఇలాంటి టైటిళ్ళకేమో అప్పుడు వావ్ అని అన్న దద్దమ్మలకి ఈ టైటిల్ అర్థం కాకపోతే ఈరోజు చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో ఏ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న భాషని నీకు తెలుగులో చేసి చెప్తున్నది. ఇడుపుగా మనకు వెతుక్కుంటే అయిపోయేది కదా నీకు, ఎందుకంత బలుపు. ఎప్పుడైనా ఒక బలుపు మాటలకి వెళ్ళి వచ్చే మాటలకి రియాక్షన్ ఎంత ఉంటుందో అనేది మన ఈ చిన్న ట్రోలింగ్ వల్ల బయటపడ్డది. తెలంగాణ అస్తిత్వం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం ముందు ఎవ్వడూ కూడా దుమ్దుడికే. సార్ ముఖ్యంగా మహేందర్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆంధ్రోలు అమ్మి పోతే తెలంగాణకి కొనే అంత ఉంటుందా అంటే అంత చిన్న చూపు ఎందుకు? దాంట్లో రాకేష్ అని ఇప్పుడు ఒక యంగ్ జర్నలిస్ట్ చెప్పింది నాకు నిజంగా కనెక్ట్ అయింది. మీ దోపిడీని మేము కొనలేము రా దరిద్రుడా. నిజంగా మీరు చేసుకొని మా తెలంగాణలో మా హైదరాబాద్లో ఉన్న దోసుకున్నంత మేము కొనలేకపోవచ్చు. కానీ చెప్తున్నాము, మీ ఆటలు ఇక్కడ ఏం సాగవు. ఇప్పుడు ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండి ఒక లీడర్ వచ్చి, ఇప్పుడు చాలామంది అంటున్నారు ఒక పార్టీ అక్కడ కూడా పార్టీ పెట్టిండు, ఇక్కడ కూడా పార్టీ పెట్టిండు కదా లాస్ట్ ఉన్న పార్టీ. సో అక్కడ పోయినప్పుడు ఈ పార్టీ వాళ్ళు పాత పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేసినా, మహారాష్ట్రలో ఓపెన్ చేసినా ఇది మా జాగీర్ అని ఇవ్వడం లేదు. నువ్వు మాటకు ఒకసారి నువ్వు ఒకసారి డిగ్రీ చదివినా అంటావు, ఒకసారి 10th చదివినా అంటావు, ఒకసారి బీటెక్ అంటావు. ఇక నువ్వు ఎంత చదివినావో నీకే తెలియదు. నువ్వు 100 రకాల చదువులు చదివిన వ్యక్తివి. తెలంగాణ వచ్చిన రోజు 12 రోజులు తిండే తినలేదు అన్నావు. నీ నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటనే కదా. సో అలాంటి తిండి తినని వ్యక్తివి ఇవాళ వచ్చేసి నువ్వు ఈ అయ్యా జాగీరా అంటే నువ్వు మాతృభూమి అనుకుంటున్నావా లేకపోతే నీ శత్రుభూమి అనుకుంటున్నావా నీకే తెలవాలి. సో నీవు ఫస్ట్ విఘ్నతతో మాట్లాడు. అంటే ఎందుకంటే హోదాలో ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఒక చిన్నోళ్ళందరం తిట్టొచ్చి 100 మంది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారంటే నీకు విఘ్నత లేకపోతే అవగాహన రాహిత్యం వల్లనే. ఈ సినిమా హీరోలు రాజకీయంలోకి రావడము అంటే గిదే అనుకుంటాను నేను. రోజుకు ఒక పూటకొక మాట. పవన్ కళ్యాణ్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్, చిరంజీవి వచ్చినా కూడా నాతో చేత కాదని చెప్పి పార్టీ అమ్ముకొని వెళ్ళిపోయాడు. రజనీకాంత్ స్టార్ట్ చేసిండు, ఇక మనం చేయలేమని ఆయన వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ ఇట్లా ఎంతోమంది వచ్చినా కూడా మాతో రాజకీయం చేత కాదు. కానీ పవన్ కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట. ఒకసారి తెలంగాణ అంటాడు, ఒకసారి తెలంగాణకు తిండి తినలేదంటాడు, తెలంగాణ వస్తే ఆకలే కాలేదు నాకు అంటాడు. ఇక ఆయనకు వచ్చిన మాట ఆయన రకాలు. సో ఇలాంటి అర్ధరహిత్యంగా మాట్లాడితే నీ మీద ఉన్న గౌరవం వాళ్ళకు కూడా ఉండదు. జనసేనుడు కూడా తెచ్చుకుంటాడు. జనసేనుడు హైదరాబాద్లో ఉన్న జనసేనోళ్ళకి తెలంగాణ అస్తిత్వం ఉంటుంది.
వాళ్ళకి ఏంటంటే ఏదో సినిమా హీరో మీద అభిమానంతో అది కంటిన్యూ అవుతుంది. అట్లా వచ్చి లాస్ట్కి వచ్చి నువ్వు మళ్ళీ మా వాళ్ళని తిరిగితే నీకు నలుగురున్న జనసేనలు కూడా వెళ్ళిపోతారా బాబు. అది తెలంగాణ పట్ల వరుసగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు చేసినా, మీరు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు, అసలు పడుతుందా? ఎండ్ కార్డు పడదు యాక్చువల్గా. ఎప్పుడు యుద్ధం ఎప్పుడు ప్రకట ఆగిపోతుంది అంటే శత్రువులు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకటి గెలుస్తున్నాడు అని చెప్పి సంకేతం రాగానే ఓడిపోయేటోడు వచ్చి యుద్ధము శాంతిగా రాజీ అన్న పడతాడు, సంధి కుదుర్చుకుంటాడు. మనము వాళ్ళకంటే పవర్ఫుల్ అని తెలిసిన రోజు ఈ అల్లాటప్ప మాటలు ఉండవు, అల్లాటప్ప ఉండదు. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.